శ్రీకాళ మూవీ రివ్యూ అండి. అయితే మనకి ట్రైలర్ చూసినప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే ఓకేగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ ఎక్కడో కొంచెం బాగుంటాయేమో అనిపించింది చూసినప్పుడు. కానీ థియేటర్కి వెళ్తే 2 గంటలు అదేదో మూవీలో అంటారు చూడండి, మన బెండప్పర్ ఏదో మలనరేష్ గారి సినిమా ఉంటుంది, దొంగల బండి అనే సినిమా ఉంటుంది చూడండి. దాంట్లో ఒక ముసలాయన వేణుమాధవ్ గారికి కాలు చచ్చి పడిపోయినాయి అంటే ఏంటది కుదుపు కుమ్మేసి తిరిగేసి మరేసి అని చెప్పేసి ఊపేసి ఆపాలంటారు సార్. ఈ 2 గంటలు కూడా త్రికాల సినిమా చూసినప్పుడు జస్ట్ నాకు లిటరల్ నాకు అదే అనిపించింది. ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం ఆ థియేటర్లో నుంచి, ఎందుకురా ఈ టార్చర్ అనిపించింది. నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ అయితే ఒకటేమో ఆ అమ్మ మదరు సన్ను కొంచెం 10 నిమిషాలు 10 to 5 minutes ఉంటుంది, అదొక్కటి నచ్చింది. తర్వాత లవ్ ఒకటి సాంగ్ ఉంటుంది, ఈ లవ్ సాంగ్ ఒకటి, అదొక్కటి తప్ప నాకు లిటరల్ చెప్తున్నాను సినిమా డెడ్ అండి. అసలు చూస్తుంటే ఎందుకు చూస్తున్నాం, అది స్క్రీన్ మీద బొమ్మ ఆడుతుంది మనం చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అసలు సంబంధమే ఉండదు, పిచ్చ కన్ఫ్యూజన్, అసలు అర్థం కాదు. స్టోరీ ఏదేదో వెళ్తూ ఉంటుంది ఫ్లాట్గా, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, అసలు ఏమీ ఉండదు సినిమాలో, ఏమీ లేదు. కానీ తీసారు సినిమా. ఇంకోటి ఏంటంటే 2 గంటల సినిమా కూడా 3 గంటలు అనిపించింది లిటరల్లీ. మేడం అన్నమాట. అసలు ఎందుకు పోయారా బాబు, 100 రూపాయలు బొక్క అనే ఫీలింగ్ నాకైతే. స్టార్టింగ్లో ఏంటంటే ఒక మనవరాలు, ఒక మా అమ్మగారి మనవరాలికి మా అమ్మగారు స్టోరీ చెప్పడంతో స్టార్ట్ అవుద్ది. స్టోరీ అంతా చెప్పుకుంటానే మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. అసలు ఎక్కడా కూడా ఎంగేజింగ్గా కానీ ఒక హై కానీ ఏమి హారర్ మూమెంట్స్ అయితే అసలు డెడ్ అండి. అసలు ఏమి లేవు అసలు. హారర్ మూవీ అని పేరుకే తప్ప అసలు హారర్ ఎలిమెంట్ ఒక్కటి లేదు. అసలు ఇది ఎందుకు ఏదేదో అంటారు, ఏంటది ఏదో జూనియర్ ఆర్టిస్టులు వచ్చి అన్నట్టు అలా ఉంది. అసలు వరస్ట్ నాకు తెలిసి ఈ 2026 ద వరస్ట్ మూవీ అంటే త్రికాల అని చెప్పాలి. నేనైతే అసలు సజెస్ట్ కూడా చేయను ఈ సినిమాని. నీకు సాహసం చేయాలని ఉండి, నీ అడ్వెంచర్ చేయాలని ఉంటే మాత్రం వెళ్ళండి. నాకు తెలిసినంతవరకు దీని మీద బ్లాస్ట్ సినిమా చూసి అర్జున్ గారు, అది చాలా బాగుంది. ఇదైతే అసలు నాకు తెలిసి సజెస్ట్ కూడా చేయను అసలు సినిమా. ఏంటంటే రివ్యూ మీకు తెలుసుకోవాలి కాబట్టి, బై మిస్టేక్ మీరు వెళ్ళి బలి అవ్వకుండా చెప్పి రివ్యూ ఇస్తున్నాను. అయితే నా రివ్యూని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?